ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూసుకుంటే ఈ రోజుది మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కర్నూలుకి సంబంధించిన పేపర్లో ఈ యొక్క ఆర్టికల్ అనేది ప్రచురించడం జరిగింది. అయితే ఆల్రెడీ నేను చెప్పాను థర్డ్ లిస్ట్ కూడా ఉంటుంది అని చెప్పాను. అయితే చాలామంది థర్డ్ లిస్ట్ లేదు, ఫైనల్ లిస్ట్ ఈరోజు వచ్చేస్తుంది అన్నారు. అయితే థర్డ్ లిస్ట్ కూడా మనకి రిలీజ్ అయ్యిందండి. ఎప్పుడంటే ఎస్టర్డే నైట్, అంటే మనకి నిన్న రాత్రి 6వ తేదీన మనకి ఈ యొక్క థర్డ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. కొందరికైతే కాల్ లెటర్స్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ ఎక్కడంటే కర్నూలుకు సంబంధించింది. అయితే మ్యాక్సిమం 33 మెంబర్స్కి అయితే వాళ్ళు కాల్ లెటర్స్ రిలీజ్ చేసినట్టుగైతే మనకి ఆ న్యూస్ ఆర్టికల్స్లో అయితే రావడం జరిగింది. అయితే ఓన్లీ కర్నూలుకి సంబంధించింది మాత్రం ఇది చెప్తున్నానండి. మిగతా డిస్ట్రిక్ట్లకి రిలీజ్ అయ్యా లేదంటే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే నాకు అనేది క్లారిటీ వస్తుంది. అయితే కర్నూలుకి సంబంధించింది అయితే థర్డ్ లిస్ట్ కాల్ లెటర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఈరోజు ఉంటుంది. అంటే 7th సెప్టెంబర్ 2025 ఈరోజు వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాళ్ళ యొక్క కాల్ లెటర్ పైన ఉండడం జరిగింది. అయితే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ టు వెరిఫికేషన్ ఆప్షన్ అంటే క్రాస్ ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. ఆల్రెడీ ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించిన డిఈఓ ఆఫీస్ నుంచి అయితే కాల్స్ వస్తున్నాయి. అంటే మీరు అంత తొందరపడిపోవలసిన అవసరం కూడా లేదు, అంత గాబరపడిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీకు వాళ్ళ క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నారు. అంటే మెయిన్గా ఎక్కువ మందికి కాల్ చేస్తుంది ఏంటంటే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి చేస్తున్నారండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మాయి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లో భర్త పేరు ఉంటుంది. అయితే భర్త పేరు ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే బిఫోర్ మ్యారేజ్ అవ్వక ముందులా వాళ్ళ తండ్రి గారి పేరుతో ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చూపించమంటున్నారు. అయితే అటువంటి సందర్భాల్లో కొందరు అయితే ఏం చేస్తున్నారంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లకి అయితే చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. అయితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాకుండా అరేంజ్డ్గా సేమ్ కేటగిరీకి సంబంధించిన మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ ఫాదర్ దగ్గర సంబంధించిన అక్కడ ఆ గ్రామంలో సచివాలయాన్ని అప్లై చేస్తే వాళ్ళు మ్యాక్సిమం 2-3 డేస్లోనైతే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారండి. అలాగే గవర్నమెంట్ నుంచి అయితే ఒక ఆర్డర్ కూడా వచ్చిందండి. ప్రతి మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ గారు అయితే ఇటువంటి డిఎస్సికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే విషయంలో మాత్రం అలర్ట్గా మీరు మ్యాక్సిమం 3 డేస్లో అయితే వాళ్ళకి అలర్ట్ చేయండి అనేసి గవర్నమెంట్కి కూడాను చెప్పడం జరిగింది. కాబట్టి మీ యొక్క గ్రామంకి సంబంధించిన మండలానికి ఎంఆర్ఓ గారి దగ్గర అయితే మీరు ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవచ్చు. దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. అయితే ఇవి ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళకి క్యాస్ట్ దగ్గర చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. అందరికడ ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు అడిగినవి వాళ్ళు ఒక నెంబర్కి అయితే కాల్ చేస్తారు కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయమంటున్నారు. జస్ట్ వాళ్ళు రీవెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. ఎవరికి ఈ వెరిఫికేషన్ కాల్స్ వస్తున్నాయి అంటే ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ డిఈఓ ఆఫీస్ నుంచి అయితే కాల్స్ వస్తాయండి. అయితే కొందరికి ప్రజెంట్ అయితే వచ్చి ఇంకా కొందరికి రాలేదు. వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు మాది సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యింది, మాకు ఎటువంటి కాల్స్ రాలేదని కూడా కొందరు కామెంట్ చేశారు. అయితే వాళ్ళందరికీ ఒకటేనండి, మీరుకి కాల్ రాకపోతే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఎందుకంటే మీ యొక్క ప్రాపర్ డాక్యుమెంట్స్లో వాళ్ళు ఎటువంటి రిమార్క్స్ అనేది లేవని చెప్పినట్టుగా మీకు డైరెక్ట్గా మీకు అర్థమైపోతుంది. మీకు కాల్స్ రానంత మాత్రంకే మీరు గాబర పడిపోవద్దు. ఎందుకంటే చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన కాల్స్ వస్తాయి, కొందరికి రావట్లేదు. కాబట్టి వాళ్ళకి టెన్షన్ వచ్చింది కొందరికి, మాకెందుకు రాలేదనేసి అని. ఓకే, మీకు రాకపోతే నో ప్రాబ్లం, దాని గురించి మీరు ఓవర్గా థింక్ చేయొద్దు. దయచేసి దాని గురించి అయితే 100% మీరు థింక్ చేయొద్దు. కాల్ రాకపోతే లేదు. కానీ మీరు వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రం చూసుకోండి. ఆ రోజు మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు పెట్టేటప్పుడు మీరు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ కాంటాక్ట్ నెంబర్ మాత్రం వర్కింగ్లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మేబీ ఏ టైంకైనా మీకు కాల్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి కాబట్టి. ఓకే, అయితే వాళ్ళు మెయిన్గా ఏ సర్టిఫికెట్లు అయితే కాల్ చేసి వాళ్ళు వాట్సాప్ చేయండి అని అంటున్నారంటే క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఏంటండి. ప్రజెంట్ చాలామందికి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు. ఒకవేళ అమ్మాయికి మ్యారేజ్ అవ్వకపోతే వాళ్ళ నాన్నగారి పేరున క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకే, అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వీళ్ళు అప్లోడ్ చేస్తే మ్యారేజ్కి ముందర క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అది కూడా నో ప్రాబ్లం, ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్ గారు అయితే ఇష్యూ చేస్తారు. అయితే నెక్స్ట్ దీంతో పాటు అయితే చూసుకుంటే కొందరికైతే సీటెట్ స్కోర్ కార్డు కూడా కొందరు కొందరు స్టేట్ టెట్ కాకుండా సెంట్రల్ టెట్ రాసిస్తారు కదా, వాళ్ళ మార్క్స్ ఇచ్చారు కదా. అయితే దానికి సంబంధించిన స్కోర్ కార్డు కూడా అడుగుతున్నారు. అలాగే కొందరికైతే రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారండి. ఓకే, రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా కొందరికైతే అడుగుతున్నారు. అయితే టీసీ విషయానికి వస్తే చూడండి, ఈస్ట్ గోదావరిలోనైతే ఒక మహిళకైతే టీసీ సర్టిఫికేట్ అడగడం జరిగిందండి. ఓకే,
టీసీ సర్టిఫికేట్ అడిగితే తను ఆ స్కూల్లో ఉంది సార్ మాకే ఇవ్వలేదు అంటే వాళ్ళకి మ్యాక్సిమం 2 డేస్ అయితే ఆ మహిళ అడగడం జరిగింది. అయితే ఈ 2 డేస్లో అయితే ఓకే అని ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళు ఆ స్కూల్ దగ్గర టీసీ అన్ని తీసుకొని వాట్సాప్ చేస్తారు. ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అయితే నెక్స్ట్ వన్ చూసుకుంటే అయితే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళనేది డిఈఓ ఆఫీస్ నుంచి అయితే కొద్దిగా వెనక ముందు అవుతాయి కానీ కాల్స్ అయితే వస్తున్నాయండి. 1 బై 1 అనేది క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు కాబట్టి వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ మాత్రం ఉంచేసుకోండి, మర్చిపోవద్దు దాని గురించి. అయితే స్పోర్ట్స్ కోటా గురించి అయితే కొందరు అడగడం జరుగుతుంది. స్పోర్ట్స్ కోటా గురించి ఏమైనా అప్డేట్ ఉందంటే ప్రజెంట్ అయితే అఫీషియల్గా ఏ అప్డేట్ ప్రజెంట్ లేదండి. ఈ స్పోర్ట్స్ కోటా గురించి అప్డేట్ లేదు అంటే ఆల్రెడీ వాళ్ళు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ప్రిపేర్ చేసే ఉంటుంది. 100% అయితే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది. అయితే ఇది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దీనికి సంబంధించినవి అవుతున్నాయి కదా కేటగిరీకి. ఇవన్నీ అయిపోయాక దాంతోపాటు ఇది కూడాను మనకు అప్డేట్ అనేది ఒకేసారి ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేస్తారు. అయితే ఈ కాల్ లెటర్స్ రిలీజ్ చేస్తున్నాం అనేది కూడాను ప్రెస్ నోట్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదండి. చూసే ఉంటారు ప్రతి ఒక్కరు కూడాను, ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎప్పుడు ఇవి రిలీజ్ అవుతున్నాయో. అయితే కొందరు అయితే పాపం నాకు కాల్ లెటర్ రాలేదని మీ మెరిట్లో ఉన్న మాకు రాలేదని అడుగుతున్నారండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉండడం సహజం. అయితే వాళ్ళకి కాల్ ఎందుకు రావట్లేదు అనే విషయం గురించి కూడా నేను క్లారిటీ ఇస్తానండి. ఇక్కడ కాల్ లెటర్స్ ఎవరికి రిలీజ్ చేస్తున్నారో, ఏ కేటగిరీకి రిలీజ్ చేస్తున్నారో, ఏ డిస్ట్రిక్ట్కి రిలీజ్ చేస్తున్నారో అన్న విషయం అనేది అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామందికి తెలియట్లేదు. ఎందుకంటే ఇదంతా ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు మాత్రమే కాల్ లెటర్స్ అనేది ఎవరికి సెండ్ చేస్తున్నారా అనే విషయం వాళ్ళకి తప్ప మిగతా వారికి ఎవరికీ తెలీదు. మీకు కాల్ లెటర్ రాకపోతే మనము దాని గురించి వస్తుందేమని వెయిట్ చేయడం తప్ప అంతకుమించి చేయవలసింది ఎవరు ఏమీ లేదు. ఒకవేళ వస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తాం, లేకపోతే దీని గురించి అయితే ఓవర్గా థింక్ చేయొద్దు. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు రిలీజ్ అయిన థర్డ్ లిస్ట్ కూడా చాలా తక్కువ అమౌంట్లోనే వస్తాయి. చాలా తక్కువ వేకెన్సీలు మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ ప్రాసెస్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా ఎవరైతే రిజెక్టెడ్ అనేసి ఉంటుందో వాళ్ళ ప్లేసెస్లో ఈ యొక్క కాల్ లెటర్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు తప్ప ఓవర్గా అయితే ఎక్కువ వేకెన్సీ అయితే లేవు. ఆల్రెడీ అయితే కొన్ని కేటగిరీలకు పోస్ట్ లేవని వీడియోస్ చాలా చేశాము, అభ్యర్థులు లేరని చేశాము. ఆ అభ్యర్థులు లేరు కాబట్టి దానిని వేరే యొక్క కేటగిరీ వాళ్ళతో ఫిల్ చేయరు. అవన్నీ కూడాను క్యారీ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్లోకి వేకెన్సీ కింద వెళ్ళిపోతాయే తప్ప దాన్ని మిగతా కేటగిరీ వాళ్ళతోనైతే ఫిల్ చేయరు. ఆ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే, అయితే కొందరైతే ఈ రకంగా అంటున్నారు, అది ఖాళీ ఎందుకు ఉండాలి, 16,347 వేకెన్సీ ఇచ్చారు కదా, ఆ 16,340 కూడా ఏదో ఒక కేటగిరీ ద్వారా ఏదో విధంగా ఒక ఫిల్ చేసేయండి అంటున్నారు. అలాగా ఫిల్ చేసేయడానికి ఛాన్సెస్ ఉండదు. ఇక్కడే కాదండి, మనం ప్రతి నోటిఫికేషన్ చూస్తాం. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లో కూడాను ఎందుకు అన్ని పోస్టులు వేసి మిగిలిపోతున్నాయి అని అంటారు. ఆ కేటగిరీకి ఆ పర్సన్స్ లేకపోతే అది ఖాళీగా ఉంచేస్తారు తప్ప వేరే కేటగిరీ వాళ్ళని ఫిల్ చేయరు. ఓకే, అయితే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనుకున్నట్లయితే మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఇంకా అవుతున్నాయి కదా, ఇప్పుడు 3rd అవుతుంది, మేబీ 4th కూడా రావచ్చేమో. ఇంకా అది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఎక్కడెక్కడైతే కేటగిరీకి కొన్ని పర్సన్స్ అనేది ఎలిమినేట్ అవుతుంటారో ఆ పర్సన్స్ మిగతా మెరిట్లో ఉన్న వాళ్ళకైతే ఫిల్ చేసేస్తారండి. 100% అయితే ఫిల్ చేస్తూనే ఉంటారు. ఈ 4th లిస్ట్ కూడా మేబీ ఉండొచ్చు ఏమో, అది కూడా మనం చెప్పలేము. ఉన్నా కూడా చాలా తక్కువ పోస్టులు అయితే ఉంటాయి, ఎక్కువైతే ఉండవండి. అన్ని కూడాను సింగిల్ డిజిట్కి వెళ్ళిపోతాయి ఒకవేళ 4th లిస్ట్ ఉంటే మాత్రం. ఓకే, అయితే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ గురించి చూసుకుంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడైతే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందో మ్యాక్సిమం 1 or 2 డేస్లో అయితే మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చేస్తారు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళకి 100% జాబ్ వచ్చేసినట్టుగా. ఇప్పుడు కూడాను పక్కగా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకి కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే కొందరు అయితే ఇప్పుడు కొంతగా ఎప్పుడైతే ఈ డిఏ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తాయని మళ్ళీ టెన్షన్ చిన్నదై ప్రతి ఒక్క అభ్యర్థిలో ఉంది. ఎందుకు ఇలాగ వస్తున్నాయి, మాకు జాబ్ ఏమైనా మిస్ అయిపోతుందా, ఆ రకం కూడా ఆలోచిస్తారు. అయితే దాని గురించి అయితే మీరు భయపడవద్దు. ఓకే, ప్రాపర్గా ఉంటే మాత్రం పక్కగా జాబ్ వస్తుంది. ఫేక్ మాత్రం మీరు పెడితే మాత్రం పక్కగా రిజెక్ట్ అయిపోతారు. ఆ విషయం అయితే క్లారిటీగా అయితే చెప్పగలను. అయితే మనకి ఆల్రెడీ మా టీచర్స్ డే నాడు మనకి September 5 నాడు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, తన యొక్క గవర్నమెంట్ ఉన్నప్పుడు తన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎన్నిసార్లు అయితే పనిచేశారో
అప్పుడు మొత్తం టోటల్‌గా 14 డీఎస్సీ నోటిఫికేషన్‌లు ఇచ్చాను. రీసెంట్‌గా ఇప్పుడు విడుదలైనటువంటి కూటమి ప్రభుత్వంలో విడుదలైనటువంటి డీఎస్సీతో టోటల్‌గా 14 సార్లు డీఎస్సీ రిలీజ్ చేశాను. అలాగే 1,80,000 మంది ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని చెప్పారు. ఎవరు? మన యొక్క చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ గారు చెప్పింది విషయం ఏంటంటే, ఈ నెలాఖరు కల్లా కూడా డీఎస్సీ టోటల్‌గా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసేసి జాబ్‌లో ఉంటారు అని కూడా చెప్పడం జరిగింది. ఓకే. కాబట్టి ఈ నెలాఖరు కల్లా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతది. జాయినింగ్ కూడా అయిపోతారు. ఆల్రెడీ చెప్పారు కదా మనకి ఏంటి దసరా లీవ్స్ ఇస్తారు కదా! 9 డేస్, 8 డేస్ ఇలాగిస్తారు కదా! ఆ డేస్‌లోనే ఎవరెవరైతే నియమితులయ్యారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఉంటది. ఎప్పుడు నియమితులవుతారు అంటే మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చినాక వెబ్ కౌన్సెలింగ్ అనే ప్రాసెస్ ఒకటుంటది. ఆ వెబ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంచుకునే స్కూల్ ఎక్కడైతే ఉందో అలౌట్ చేసేసి అప్పుడు జాయినింగ్ అయిపోతారు కదా! అక్కడ జాయినింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ యొక్క దసరా లీవ్స్‌లోనే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి దసరా అంటే 23 ఈ తేదీ నుంచి అయితే గవర్నమెంట్ హాలిడేస్ అనేది దసరా ఇస్తారు. అంటే దీనికి ముందులే వాళ్ళకి వెబ్ కౌన్సెలింగ్ అయిపోతది. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వస్తది. స్కూల్ కూడా ఎలక్ట్ అయిపోతది. కాబట్టి అది ఆ ప్లాన్ ప్రకారంగా అయితే జరుగుతుంది. అయితే చూడాలి ఆ ప్లాన్ ప్రకారంగా అవుతుందా లేదనేది. ఎందుకంటే ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంకా కంప్లీటెడ్ అవుతుంది కాదు. కంటిన్యూస్‌లో ఉంది. ఓకే. అయితే ప్రస్తుతానికి మనం ఫస్ట్ ఒక ఆర్టికల్ చూసుకుంటే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి 33 మందిలో మాత్రమే కాల్ లెటర్స్ రిలీజ్ చేశారు అని చెప్పడం జరిగింది. ఇది కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మెయిన్ ఎడిషన్‌లో ఈనాడు పేపర్‌లో వచ్చింది. ఓకే. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు కర్నూలుకు సంబంధించినటువంటి మెయిన్ ఎడిషన్ పేపర్ చూసేసుకోవచ్చు. అయితే మిగతా డిస్ట్రిక్ట్‌లు కాల్ లెటర్స్ రిలీజ్ అయ్యావా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఓకే. ఎవరైనా ఇప్పుడు కామెంట్ చేసేసి పలానా డిస్ట్రిక్ట్ సార్ మాది. మాకు కూడా కాల్ లెటర్ నేను రిలీజ్ అయిందని చెప్పినంత వరకు కూడా మాకు కూడా తెలీదు. ఎందుకంటే ఎవరికి రిలీజ్ అవుతున్నాయి, ఎవరికి రిలీజ్ అవ్వట్లేదు మీరు కామెంట్ చేస్తేనే మాకు క్లారిటీ వస్తది. ఓకే. కాబట్టి ఎవరికైనా వస్తే కామెంట్ చేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ అలాగే మీరు ఏ పోస్ట్‌కి సెలెక్ట్ అయ్యారనేది చూడండి. ఎస్ఏకే, ఎస్జిటికా అనేసి కూడా మనకి ఈ యొక్క కాల్ లెటర్‌లో ఉంటది కదా! అది కూడా చెక్ చేసి తెలపగలరు అనేసి నా నుంచి అయితే విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ. ప్రతి ఒక్కరు కూడాను నేను పెన్ను, పేపర్ పెట్టి చేస్తున్నాను అని కొందరికి ఇది నెగెటివ్ కామెంట్ చేసేవాళ్ళు కూడా చాలామంది అయితే వస్తున్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడాను మేము కూడాను ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్‌లోనే ఉన్న వాళ్ళమే. ఓకే. కాబట్టి ఏదైనా మీకు డౌట్‌గా ఉంటే కామెంట్ చేయండి. కానీ అంతే తప్ప వల్గర్‌గా ఎవరు దయచేసి కామెంట్ చేయొద్దు. ఓకే. థాంక్స్ ఫర్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.